అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా మేము ఉండే నాయకులు 10 మంది 5 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉండాలి. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండో ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను. అంచేతే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం. మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు, మనకు పొత్తులు అవసరం లేదు. ఎందుకంటే వారు మొన్న సమావేశంలో చెప్పాడు పురోకొండలో, మీ అందరికీ గుర్తుంటుంది, నాకు ఎవరు కూడా లేరు, ఎల్లో మీడియా లేదు, లేదా ఎల్లో నాయకులు లేరు, లేదా నాకు మద్దతు ఇచ్చే పార్టీలు లేవు, నేను ఒక్కడే పోటీ చేస్తా ఉన్నా, నా మద్దతుదారులందరూ మీరే అని చెప్పి అక్కడున్న సభలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంచేత మనం ఏదో ఇంతమంది కలిసిపోయారేపా ఎట్లో ఏమో అని ఆలోచించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మనం గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతూ ఉన్నాము. రాబోయేదే కాకుండా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్న కుట్రలు కుయుక్తులు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇంకా పెద్దగా మనకు బలం చేకూర్చే విధంగా అందరూ కూడా సమాయత్తమవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఒక భగవంతుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారు విజేతగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత స్థానాలు సాధించిన వ్యక్తిగా అన్ని రాష్ట్రాలలో కూడా నిలవబోతా ఉన్నాడని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ధైర్యంగా పోరాడాలా. తెలుగుదేశం పార్టీ వారు చెప్పే తప్పుడు మాటలన్నీ కూడా వినకూడదు. 2014లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు మీరు గమనించాలా. ఎన్ని హామీలు ఇచ్చాడు, ఏమైనా హామీలన్నీ? రైతు రుణాలు లేదు, మహిళా సంఘాల రుణాలు లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. ఆ రోజు యువకులందరూ కూడా గోడల మీద రాతలు చూసి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆశపడినారు. అందరూ కూడా మద్దతు ఇచ్చారు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడని అడుగుతా ఉన్నాను. అలాంటి వ్యక్తి ఏది కూడా అమలు చేయకుండా ఎన్నికల ముందు కేవలం 10,000 డబ్బులు వేసి ఆ మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అని చెప్పాడు. మరి పసుపు ఏంది కుంకుమ ఏంది? నీకు ఈ రాష్ట్రంలో అందరూ ఆడపడుతులైతే ఎందుకు ఓట్లు వేయలేదు 2019లో? మోసపూరిత మాటలు మనం తిప్పికొట్టే విధంగా మన ప్రచార సరి ఉండాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.